కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌడన్నలకు ముఖ్యంగా ఎన్ని రూపాయల వరకు, ఎన్ని ఎక్స్‌గ్రేషియా ఎంత శాతం క్లియర్ అయింది? మా ఈ ప్రధానమైన 5 డిమాండ్లు మేము భారత్ జోడో యాత్రలో మేము రాహుల్ గాంధీ గారిని కలిసి ప్రధానమైన 5 డిమాండ్లు ఇచ్చినాము. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలని ఒకటి ప్రధానమైన డిమాండు. తెలంగాణ రాష్ట్రంలో గీత కార్మికులు చెట్టుపై నుంచి పడి చనిపోతే గత ప్రభుత్వము 5 లక్షలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన వస్తే సామాజిక న్యాయం ద్వారా 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిర్రు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క బిజినెస్ 1,00,000 కోట్లు దాటి వ్యాపారం జరుగుతుంది. లిక్కర్ బిజినెస్ అది మా గౌడులకు సంబంధించిన వ్యాపారం మొదటి నుంచి. అందుకని మాకు సమానమైన వాటా ఇవ్వాలి. అందులో కూడా బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మా కర్ణాటక బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారి ద్వారా చెప్పించిర్రు. అందులో కూడా మా గౌడ్ల వాటా రావాలి. ఎందుకంటే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నట్టు మొన్ననే కులగణనలో తేలింది. కాబట్టి బడ్జెట్లో మా వాటా రావాలి, గౌడ్లది రావాలి, బడుగు బలహీన వర్గాలది మా వాటా మాకు రావాలి అని మేము గాంధీ భవన్ వెళ్ళి మళ్ళా రాహుల్ గాంధీని మేము అన్ని ఆయన రాయచూరు నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయితే మహబూబ్‌నగర్ జిల్లా, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలలో ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు అయినా ఎవ్వరు కూడా గౌడ్లను రాహుల్ గాంధీని కలవలేదు. మేము తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ అయిన నేను అక్కడ జోగిపేట దగ్గరనే ఉదయం 6 గంటలకు వెళ్ళి కలిసి మా డిమాండ్లన్నీ కూడా రాహుల్ గాంధీకి చెప్పి విన్నవించి మేము 5 డిమాండ్లు ఇస్తే ఎక్స్‌గ్రేషియా కూడా ప్రధానమైన డిమాండు. మేము అడిగిన దాంట్లో ఏమీ అడగలేదు, ఏమి నష్టం వచ్చేటి అడగలేదు. 25% మొదలు గత ప్రభుత్వంలో 15% రిజర్వేషన్ ఇచ్చిర్రు వైన్ షాపులలో.